హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. అందరూ సెకండ్ ఎపిసోడ్ ఇవ్వండి, రోజు ఒకటే ఇస్తున్నారని అడుగుతున్నారు. సబ్స్క్రైబర్స్ 1K రీచ్ అయితే ఖచ్చితంగా నేను డైలీ 2 పార్ట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు ఎపిసోడ్ నెంబర్ 13. వెళుతున్న ఆమెని నవ్వుతూ చూస్తుండిపోయాడు ప్రతాప్. తనకే తన బిహేవియర్ కొత్తగా అనిపిస్తున్నా అది ఆమె దగ్గర మాత్రమే అన్న క్లారిటీ అతనికి ఉంది. ఎవరూ తనని ఇంతగా డిస్టర్బ్ చేయలేదు. తను అందరిలా అతనికి తగిలిన రోజే తిట్టడమో లేదా ఆ సాకు పెట్టి మాట్లాడడం చేయకుండా తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ శివ అని తన పెదవులు హ్యాపీగా పలుకుతుంటే ఆమె లోపలికి వెళ్ళేదాకా ఉండి ఇంటికి బయలుదేరాడు ప్రతాప్. పరిగెడుతూ వెళ్ళిపోయిన శివన్య నేరుగా తన రూమ్కి వెళ్ళింది. తన గుండె 200 దాటి వేగంగా కొట్టుకుంటోందనిపిస్తుంటే ఒళ్ళంతా పట్టిన చెమటలు తుడుచుకొని తనతో ఉన్న రూమ్మేట్స్ ఏమయ్యింది అని అడుగుతుంటే ఏం లేదని చెప్పి స్నానానికి వెళ్ళిపోయింది శివన్య. అరగంట పాటు ఆ చల్లని నీటి కింద తడిచాక కానీ తను నార్మల్ అవ్వలేదు. ఓ మై హీరో, ఎంత పని చేశావయ్యా, నాకు నాకు ముద్దు పెట్టావా అంటూ మొహానికి సోప్ కూడా వేయకుండా చెంపలపై చేతితో తాకుతూ మురిసిపోయింది శివన్య. చేతికి దొరికిన డ్రెస్ వేసుకొని బెడ్పై పడిపోయింది. ఆమె ఆలోచనలు, ఊహలు అన్నీ ప్రతాప్ ఇచ్చిన ముద్దుల దగ్గరే ఆగిపోతే ఐ లవ్ యూ హీరో అని గాలిలో ముద్దులు పెడుతూ చేతులు తిప్పుతూ అటూ ఇటూ దొర్లుతున్న ఆమెని వియర్డ్గా చూసి ఆమె మాటలకు నవ్వుకున్నారు రూమ్మేట్స్. ఆమె ఆలోచనలతో ప్రతాప్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతే మన పిచ్చి శివన్య పాపం ఉదయం అయినా నిద్ర పట్టక ఎప్పటికో నిద్రపోయింది. లేట్గా లేచిన అను గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ ప్రతాప్ పక్కన కూర్చుంటే అప్పటికే ఇంట్లో వాళ్ళతో వీడియో కాల్లో ఉన్న ప్రతాప్ గుడ్ మార్నింగ్ రా అనడంతో హాయ్ మా, ఏంటి స్పెషల్ ఈరోజు అంది అను కాత్యాయనిని చూసి. అన్ని స్పెషల్సే మీరు ఉంటే అంది కాత్యాయిని. తల్లి బాధపడుతోందని అర్థమై టాపిక్ డైవర్ట్ చేస్తూ ఎగ్జామ్స్ గురించి చెప్పాడు ప్రతాప్. కాసేపు అది ఇది మాట్లాడి రాజాగారు రావడంతో ఫోన్ ఆయన తీసుకొని లోపలికి వెళ్ళిపోగా కాత్యాయిని కిచెన్లోకి వెళ్ళింది. తాతయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలని ప్రతాప్ అనడంతో చెప్పు నాన్న అన్నారు రాజాగారు. ఇక్కడ మన కంపెనీస్ ఒక దానిలో నాకు ఒక రిసెప్షన్ పోస్ట్ కావాలి అన్నాడు ప్రతాప్. మీ చదువులు మాత్రమే ఇలా కష్టాన్ని తెలుసుకుంటూ చదవాలి నాన్న, అంతేకాని కంపెనీలన్నింటిపై మీకు ఏ హక్కు అయినా ఉంది, ఏ డెసిషన్ అయినా నువ్వు తీసుకోవచ్చు అంటూ రాజావారు అనడంతో ఒక మాట మీకు చెప్పి చేయాలి కదా తాతయ్య అన్నాడు ప్రతాప్. మనవడి సంస్కారానికి ఆయన గర్వంగా నవ్వుతూ లోపలే పొంగిపోయాడు. ఇంతకీ ఎందుకు నాన్న ఆ జాబ్, ఎవరైనా ముఖ్యమైన వారా అని అడగడంతో అందంగా నవ్విన మనవడిని చూసి ఆయన నవ్వుతూ నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా అన్నాడు చిన్నగా. సమయం వస్తే నేనే చెప్తా తాతయ్య అంటూ ప్రతాప్ అనడంతో మనవడి మొహంలో అంత అందమైన నవ్వు చూసిన రాజావారు మాత్రం విషయం చూచాయిగా అర్థమై ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి ప్రతాప్ అని ప్రేమగా గంభీరంగా చెప్పి నా బంగారు తల్లి ఏం చేస్తాంది, పోనివ్వు నాన్న అనడంతో అంతదాకా అన్నయ్య తాతయ్య మాటలు విన్నాను, నాతో మాట్లాడకండి తాతయ్య, ముందు మీ మనవడితో మాట్లాడి తర్వాత నన్ను అడుగుతున్నారు అంది అలకగా అను. లేదురా నా బంగారు తల్లి తర్వాతే ఎవరైనా అంటూ అనుతో కాసేపు మాట్లాడాక అంతలో విక్రమ్ రావడంతో నాన్న అంటూ అరచిన అను డోర్ వంక చూసి చెప్పనే లేదు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకుంది విక్రమ్ని. సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు బంగారం అంటూ అనుని
రెండు చేతులతో ఎత్తుకొని కిందకు దింపి ముద్దులు పెడుతూ హత్తుకొని నా బంగారు తల్లి అంటూ ముద్దు చేశాడు విక్రమ్. ఇంట్లో వాళ్ళ కాల్ కట్ చేసి విక్రమ్ని హత్తుకున్నాడు ప్రతాప్. ఎలా ఉన్నారు నాన్న అంటూ. నేను బాగున్నా నాన్న, నువ్వెలా ఉన్నావంటూ కొన్ని నెలల తర్వాత ఎదురుగా చూస్తున్న కొడుకు చెంపపై చేయి వేసి నిమురుతూ కళ్ళారా చూసుకొన్నాడు విక్రమ్. ఆ వయసుకే శరీర సౌష్ఠవంలో తనను మించిన కొడుకుని చూసుకొని అప్పుడప్పుడే వస్తున్న మీసాలు అతని పొగరుకు అందంగా నిలిస్తే, జిమ్ చేయడంతో ఫిట్టుగా వయసుకు మించి కనిపిస్తున్న కొడుకుని చూస్తూ గుండెలకు హత్తుకొని 2 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయాడు విక్రమ్. అతనికి ఏమాత్రం ప్రతాప్ని అనుని అలా దూరంగా ఉండి చదివించడం ఇష్టం లేకపోయినా, తన తర్వాత వారసులుగా బాధ్యత తీసుకోవాల్సిన తన బిడ్డలు డబ్బు విలువ కన్నా మనుషుల విలువ ముఖ్యమని తెలుసుకోవడానికి, జీవితంలో డబ్బు పాత్ర ఎంత ముఖ్యమో విలువైనదో అర్థం చేసుకొని బాధ్యతలు తీసుకోవాలని, వృధాగా అంతటి ఆస్తిని ఖర్చు పెట్టకూడదని తన ముత్తాతగారు పెట్టిన రూల్ కాదనలేక చదువుల వరకు కష్టంగా భరిస్తున్నాడు విక్రమ్. తను ఆ స్టేజ్ దాటి వచ్చినా తన బిడ్డలని అలా చూడలేకపోతున్నాడు. అందుకే అక్కడ వరమ్మని తోడుగా పెట్టి ఒక ఇల్లు అన్నీ సపరేట్గా పెట్టి ఉన్నా వాళ్ళు ఇచ్చిన డబ్బుని ఆ సంవత్సరం మొత్తం అను ప్రతాప్ వాడుకోవాలి. బస్సులో వెళ్ళి బస్సులో వస్తున్న కొడుకు కూతురును చూసుకొని బాధగా ఉన్నా వాళ్ళు రేపు ఆ డబ్బుకి కాదు, ఆ డబ్బు కోసం పడే కష్టానికి విలువ ఇవ్వాలి. ఆస్తి అంతస్తు హోదా కాదు, సాటి మనిషిని చూడాలి. నలుగురు ఎలాంటి వాళ్ళో అర్థం చేసుకోవాలని మనసుని కష్టంగా రాయిలా మార్చుకున్నాడు విక్రమ్. అను బెంగగా తండ్రిని అతక్కుపోయి వదలకపోతే కాలేజ్ విషయాలు, తన ఫ్రెండ్స్ విషయాలు చెబుతూ శివన్య గురించి చెప్పింది. అను మాటలు వినగానే కొడుకు వైపు ఆశ్చర్యంగా చూశాడు విక్రమ్. తండ్రి తనను ఆశ్చర్యంగా చూస్తుంటే చిన్నగా బ్లష్ అవుతూ తల పక్కకు తిప్పుకున్నాడు ప్రతాప్. మామూలుగానే అందంగా ఉండే తన కొడుకు అలా సిగ్గుపడుతుంటే మరింత అందంగా కనిపించి ఆనందంగా మనసుకి హాయిగా అనిపించింది విక్రమ్కి. నిజమేనా అన్నట్టు ఉన్న తండ్రి చూపులకి, నాన్న తను ఊరికే చెబుతోంది అంటూ అనుని గుర్రుగా చూశాడు ప్రతాప్. లేదు నాన్న, కావాలంటే నేను తనకి కాల్ చేస్తానుండు అంటూ శివన్య పీజీ నెంబర్కి కాల్ చేసింది అను. ప్రతాప్ సైగలు చేస్తున్నా పట్టించుకోలేదు. శివన్య ఎక్కడ రాత్రి జరిగింది చెప్పి తండ్రి ముందర పరువు తీస్తుందో అని ప్రతాప్ టెన్షన్ పడుతూ అనుని చూసి 2 చేతులతో దండం పెడుతున్నా వద్దని. ఇవేవీ తెలియని అను మాత్రం అన్నని బుక్ చేయాలని ప్రతాప్ని చూసినా చూడనట్లే నటించింది. 5 నిమిషాల తర్వాత రిసెప్షన్ దగ్గరకు వచ్చి నిద్రమత్తుతో మాట్లాడుతున్న శివన్య గొంతుకి, శివ, ఇంకా నిద్ర లేవలేదా అంది అను ఆశ్చర్యంగా. లేదే బాబు, రాత్రంతా నిద్ర పట్టలేదు అంటున్న శివన్య మాటలకు ప్రతాప్ కంగారుగా అనుని చూస్తూ వద్దు అని తల అడ్డంగా ఊపుతుంటే, ప్రతాప్ ఎందుకు అలా చెప్తున్నాడో అర్థం కాని అను తండ్రి ముందు అన్నని ఇరికించడానికి రాత్రి కలలోకి నీ హీరో వచ్చాడా అంటూ నవ్వుతూ అడిగింది తండ్రిని చూస్తూ. కలలోకి కాదే, నిజంగానే వచ్చాడు అంటూ అను నెత్తిన ప్రతాప్ నెత్తిన బాంబు వేసింది శివన్య. ఆ మాటలు వినగానే ప్రతాప్ అనుని సీరియస్గా చూశాడు. అను షాక్లో అన్నని చూసింది. నిజమా అన్నట్లుగా. హలో అను, అను అంటున్న శివన్య మాటలకు హే, ఒక 10 నిమిషాలు శివ అంటూ కాల్ కట్ చేసేసింది అను. ఏమైంది దీనికి అనుకుంటూ శివన్య తిరిగి తన రూమ్కి వెళ్ళిపోతే, ఎప్పుడు అమ్మ, చెల్లి లేకపోతే నీలిమని తప్ప ఏ ఆడపిల్లని పట్టించుకోకుండా ఉన్న కొడుకు ఇన్ని సంవత్సరాలలో ఒకే ఇంట్లో ఉన్నా కూడా మహిరా వైపు ఒక చూపు కూడా చూడని కొడుకుని చూసి చాలాసార్లు బాధపడ్డారు విక్రమ్, కాత్యాయిని. రేపు పెళ్లి చేసుకునే అమ్మాయితో ఎలా ఉంటాడో అని. కానీ
శివన్య మాటలకు పెద్ద షాకే తగిలి కళ్ళు బయటకు వచ్చేలా పెట్టి కళ్ళార్పడం మరిచి కొడుకు వైపే చూస్తుండిపోయాడు విక్రమ్.